ఇప్పుడు మనము ఏపీ ఎప్సెట్ స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఏపీ ఎప్సెట్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ ఫీజు అనేది కూడా పే చేసుకున్నారు. దాని తర్వాత 30,000 ఆడ్ సీట్స్ అనేవి మిగిలిండేవి. ఆ మిగిలిన సీట్స్ కోసం కూడా ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు. సో ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ చేస్తున్న రోజు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రిజల్ట్స్ ని హోల్డ్ లో పెట్టమని చెప్పారు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే లోకల్ డొమిసైల్ స్టేటస్. అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటి బెటర్ ఎడ్యుకేషన్ కోసం కోటా లాంటి ప్లేసెస్ అక్కడ ఏంటంటే ఐఐటి వాటికి చదువుకోవడానికి ఆర్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ కి వచ్చి చదువుకుంటారు. సో ఆ స్టూడెంట్స్ ని లోకల్ గా కన్సిడర్ చేయాలని, ఎందుకంటే 10th దాకా ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకున్నారు, బట్ ఇంటర్మీడియట్ లో మేము బయటకు వెళ్ళి చదువుకున్నాం ఫర్ బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ ఆర్గ్యూ చేసి కొన్ని రిట్ పెటిషన్స్ అనేవి పెట్టారనమాట కోర్టులో. సో దాని వల్ల హైకోర్టు ఇప్పుడు ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో అది హోల్డ్ లో పెట్టమని జరిగింది. సో దీనికి ఇంపాక్ట్ ఏముంటుంది స్టూడెంట్స్ కి? సో ఇప్పుడు మనకి హైకోర్టు జడ్జ్మెంట్ అనేది నెక్స్ట్ 3-4 డేస్ లో తెలిసిపోతుంది. సో డెఫినెట్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అనేవి తక్కువగా అనిపిస్తున్నాయి. బికాస్ ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ క్యాన్సిల్ చేశారంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్ తర్వాత ఇచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ కాలేజెస్ లో రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఓన్లీ అరౌండ్ 30,000 సీట్స్ అనేవి మిగిలినాయి కంపేర్ టు లాట్ ఆఫ్ సీట్స్ విచ్ హావ్ ఆల్రెడీ బీన్ అలొకేటెడ్. సో ఇప్పుడు ఒకవేళ మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చేస్తే ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో, బికాస్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే అది లీగల్ ఇదే డాక్యుమెంట్, వాళ్ళు మళ్ళీ కేసేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు సపోజ్ వీళ్ళని లోకల్ స్టూడెంట్స్ లా కన్సిడర్ చేశారు అనుకోండి, ఆ 30,000 సీట్స్ లో ఎవరికైతే బెటర్ ర్యాంక్స్ వచ్చాయి, నాన్ లోకల్ వీళ్ళు కన్సిడర్ అయితే వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా కేసు వేసే ఛాన్స్. సో మనం చూడాలి జడ్జ్మెంట్ ఎటువైపు వెళ్తుందో. సో మా అనాలిసిస్ ప్రకారము జడ్జ్మెంట్ అనేది బ్యాలెన్స్ జడ్జ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది, వెరిన్ బోత్ ది పార్టీస్ విల్ బి కన్సిడర్డ్ బిఫోర్ గివింగ్ ది జడ్జ్మెంట్. జనరల్లీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే రద్దు చేయడం అనేది ఇంపాసిబుల్ అనే మా ఉద్దేశంలో అనిపిస్తుంది.